ప్రజలను ద్రోహం చేసినట్లే కదా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని చూపించి అరాచకాలను చూపించి ఉద్యోగాలు రెచ్చగొట్టి అతన్ని దోషిగా రౌడీగా గూండాగా చూపించి జగన్ని వీళ్ళేమో ఓట్లు దండుకునేసి అధికారంలోకి వచ్చాక అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినట్లు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పైన ఎప్పుడు దాడి మొదలెట్టాడండి? ఎలా మొదలెట్టాడు? దళిత కార్డు వాడుకోండి కదా. చలో మదనపల్లి అని మా దళిత సంఘాలు పిలిపిచ్చిన రోజు తెలుగుదేశం జెండాలు కనపడాయి అక్కడ. అంతకు ముందు పచ్చ జెండా ఎక్కడ కనపడలేదు. దళిత బిడ్డలు దళిత ప్రజానికము జై భీమ్ అంటూ రణములోకి దిగినట్లుగా దిగి పోరాటం చేస్తే అప్పుడు నీ తెలుగుదేశం పార్టీకి ఊపిరి వచ్చింది. ఊపిరి పోసాను నేను తెలుగుదేశం పార్టీకి మా ఏరియాలో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో. నీ పచ్చ జెండాని రెప్రెపలాడించాను. నీ వాళ్ళు నా ఎంట నడిచారు. నేను పెట్టిన ప్రతి మీటింగ్ లోన నువ్వు ఎత్తుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశాం. జగన్మోహన్ రెడ్డిని డి అంటే డి అన్నాం. ప్రాణాలు తెగించి పోరాటం చేశాం. ఆ దుర్మార్గుని కూల్చేశాం. ఆ కూల్చేసిన చెట్టు ఏర్లకు నీళ్లు పోస్తావా? ప్రకృతి ప్రకోపించి కూల్చివేసిన చెట్టు ఏర్లను నువ్వు బతికించడానికి ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు ఇది నీకు సమ్మతమేనా అని అడుగుతున్నాం.